హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్లో అయితే ఫుడ్ వ్లాగ్స్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్, ఇంకా డైలీ ఏం చేస్తాను, మెయిన్ అయితే ఫుడ్ ట్రావెల్ ఎక్కువగా వస్తాయి చూడండి. ఇప్పుడు అందరూ అవే చేస్తున్నారు, కానీ డిఫరెంట్ డిఫరెంట్ వ్లాగ్స్తో మీ ముందుకు వస్తున్నాను. కానీ ఎక్కువ షార్ట్స్ తీస్తాను నేను. ఇది కూడా శ్రీరంగం వ్లాగ్ అండి, మినీ వ్లాగ్. అక్కడైతే స్నాక్స్ తిన్నాము సాయంత్రము, మంచి డిఫరెంట్ స్నాక్స్ ఉండే, ఆలు బోండా సంథింగ్ ఏవో ఉండేది, తినేసినాము. ఇక్కడ టెంపుల్ ముందైతే ఇలా ఏనుగు వచ్చి మంచిగా అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తుంది. ఏదో ఒక 20 రూపీస్ ఇస్తే వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారు. అండ్ ఇక్కడైతే మస్తు హోల్సేల్ షాప్స్ ఉన్నాయి. చీరల షాపులు అయితే లైన్గా ఉంటాయి. తమిళనాడు అంటేనే చీరలకి ఫేమస్ కదా. సో చాలా చీరల షాపులు ఉన్నాయి. నేను కూడా షాపింగ్ అయితే చేశాము. అండ్ ఇక్కడ ఇంకా స్ట్రీట్ షాపింగ్, ఇదైతే మేము ఒక 2-3 అవర్స్ అయితే స్ట్రీట్ షాపింగ్ చేసాము. దేవుడికి కావలసిన మాణిక్యాలు అవి ఉంటాయి కదా, అన్ని దేవుడికి సంబంధించినవి అయితే చాలా అమ్ముతున్నారు. ఇంకా టెంపుల్ కాబట్టి అదొక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది. అసలు ఎంత తిరిగినా కాళ్ళు లాగడం కానీ అలసట కానీ ఏది అనిపించదు. తర్వాత ఇంటికి వచ్చాక అన్నీ బయటికి వస్తాయి, కానీ టెంపుల్లో ఉన్నంత వరకు అయితే ఎంత ప్రశాంతంగా ఒక పాజిటివ్ వైబ్గా ఉంటుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఏదైనా తీర్థయాత్రలకు వెళ్తే అక్కడే ఉండాలని కూడా అనిపిస్తుంది. బట్ అది పాసిబుల్ కాదు కదా, మన రొటీన్ లైఫ్ మాత్రం డైలీ ఉంటుంది కదా. సో అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారైనా ఇలా మనము, ఈ మధ్య అయితే అందరూ టెంపుల్స్కే ఎక్కువ వెళ్తున్నారు. ఈ ట్రెడిషనల్ ట్రిప్స్కి అయితే బాగా వెళ్తున్నారు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. కాలేజ్ స్టూడెంట్స్ కూడా వెళ్తున్నారు. అరుణాచలము, శ్రీరంగం, తమిళనాడులో అయితే చాలా టెంపుల్స్ ఉన్నాయి. మీరు ఎంతమంది ఈ శ్రీరంగం టెంపుల్ చూసారో నాకు కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడైతే మొత్తం బొమ్మలు, పిల్లలకు కావాల్సినవి, చీరలు, బొమ్మలు, దేవుడి సామాగ్రి చాలా ఉన్నాయి. మేమైతే కొన్ని తీసుకున్నాము. చీరలు కూడా షాపింగ్ అయితే చేసాము. చాలా బాగా అనిపించింది. నాకైతే ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది అనిపించింది. అక్కడ ఉన్నంత వరకు ఇల్లు కూడా గుర్తు రాలేదు, అంత హ్యాపీ మూడ్లో ఉండింది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అలా అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది లైఫ్లో. దిస్ ఈజ్ ద మినీ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ది నెక్స్ట్ వీడియో. బై బాయ్.